హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సరదాగా మీకు మా పిన్ని వాళ్ళ గార్డెన్ చూపిస్తాను. మా పిల్లలు ఆ గార్డెన్లో ఎలా ఎంజాయ్ చేశారో మీకు చూపిస్తాను. చూసారా, మా పాప, మా చెల్లి వాళ్ళ పాప, వాళ్ళని కూడా మేము ఈ కూరగాయలు తెంపుకోవడానికి తీసుకొచ్చాం. కానీ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. తెంపమంటే ఈ ఈ బెండకాయలు కొంచెం నూగు ఎక్కువగా ఉంటుంది కదా, అది వాళ్ళకి కష్టంగా ఉంది తెంపడానికి. చూసారా, చెట్టుతోటి లాగేస్తూ ఉన్నారు. అవి గట్టిగా, చాలా గట్టిగా ఉండడం వల్ల లాగలేకపోతా ఉన్నారు. తర్వాత చూసారా బెండకాయలు, మేము బెండకాయలను శుభ్రంగా చూసారా తెంపుకుంటా ఉన్నాము. తర్వాత వీళ్ళకి సరిగ్గా రావట్లేదు అవి తెంపుకోవడానికి. తర్వాత నేను తీసుకొని ఒకటి కిందేను ఒకటి పైన చూడండి ఎలా తెంపుతున్నారో. మేము ఇంక ఈ చెట్లలో నుంచి వెళ్ళిపోతాం, వద్దు, బెండకాయలకి బాగా నూగు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని నేను తీసుకొని ఆ బెండకాయల వరకు తెంపుతున్నాను. తర్వాత ఈ బెండకాయల పక్కన గోరుచిక్కుడు అండి. నేను కూడా ఇదేను ఫస్ట్ టైం ఆ గోరుచిక్కుడిని చూడడము, తెంపడము. డైరెక్ట్గా నేను ఎప్పుడు చూడలేదు. గోరుచిక్కుడు కూడా చాలా బాగా కాసున్నాయి. ఇవన్నీ ఆర్గానిక్గా పండించేవండి, ఎటువంటి మందులు కొట్టకుండా కొంచెం అక్కడ పెంచుతున్నారు. ఇంట్లో వరకు మనకి హ్యాపీగా సరిపోతాయి. బాగా కాసున్నాయి కూడా. ఎట్లయినా ఆర్గానిక్ అంటే మందులు తక్కువ కొడతాం కాబట్టి కొంచెం పురుగు అవి ఎక్కువగానే ఉంటాయి. తర్వాత ఈ బెండకాయలు నేను తెంపాను. మా పాప, మా చెల్లి వాళ్ళ పాప నిష్క పట్టుకుంది. ఇదిగో చూడండి, గోరుచిక్కుడు చాలా బాగా కాసుంది. ఆ కాండంకి మొత్తం చిక్కుడు పూత వేసేసి బాగా చాలా బాగుంది. నేను వాటిని అన్నిటినీ తెంపేస్తున్నాను. చూసారా ఎట్లా కాండం పొడవుతా చిక్కుడు కాయలు ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి బాగా పూత కూడా బాగా పూసింది. చూసారా ఎన్ని తెంపుకున్నాము, చాలా బాగా కాసున్నాయి. గోరుచిక్కుడు అయితే ఇది గోరుచిక్కుడు కూడా హెల్త్కి కూడా చాలా మంచిది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇదే తెంపేసుకున్న తర్వాత ఇవన్నీ ఆ గోరుచిక్కుడు చెట్లేను. అంతా ఈ చెట్ల కంటే ఎక్కువ గడ్డి పెరిగేసింది. వాటిని శుభ్రం చేసుకోవడమే ఎక్కువ పని వీటిని పెంచే కంటే. గోరుచిక్కుడు అంతా మేము ఒక బుట్టలో కోసేసుకున్నాము. చూసారా గోరుచిక్కుడు. తర్వాత బెండకాయలు కూడా కోస్తున్నాము. తర్వాత ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇది మొక్కజొన్న అండి. మొక్కజొన్న అంత బాగా రాలేదు, చూసారా. తర్వాత మునగ అయితే చాలా పొడవుగా కాసున్నాయండి, చాలా బాగా. చిన్న చిన్న చెట్లకే చాలా బాగా కాసుంది. చూడండి ఎంత పొడుగున్నాయో. కొన్ని అయితే మేము కూడా తెంపుకున్నాము. దాని అవతల వరుసలు అంతా అరటి చెట్లు వేసున్నారు. ఈ మునగ చెట్లు 3-4 అయినా ఒక దగ్గర వేసుంటే చిన్న చిన్న చెట్లకే బాగా పూత వచ్చింది. బాగా పొడవుగా, చాలా పొడవుగా ఉన్నాయి, భలే టేస్ట్గా కూడా ఉన్నాయి మునక్కాయలు. ఇది కొండ రేగు అండి, మామూలు రేగు కాదు. చిన్న చిన్న కాయలే తెంపుకున్నాను. బాగా పక్వానికి అయితే రాలేదు, కానీ అది కూడా వగరు కూడా లేదు, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ గడ్డి బాగా పెరిగిపోయింది. ఒక పక్క శుభ్రం చేస్తూనే ఉంటారు, కానీ గడ్డి మాత్రం చాలా బాగా పెరిగిపోతూ ఉంది. చూసారా అరటి చెట్లు ఆ పక్కనేసి ఈ మునక్కాయ చూడండి ఎంత పొడుగుంది, 1 మీటర్ పొడవు ఉన్నట్టుగా కాసింది. తర్వాత వరుసగా 2-3 చెట్లు ఉంటే కూడా మేము కోసుకున్నాము. చూసారా, ఇదిగో చూడండి, కానీ మెత్తగా ఉడికిపోయి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎంత పొడుగుందో చూడండి. ఇవన్నీ కోసాము. తర్వాత ఆ మునగ చెట్లు పక్క వరుసలో డ్రాగన్ వేశారండి. చూసారా డ్రాగన్ చెట్లు. తర్వాత ఆ ముందు కూడా ఇంకొకటి ఇట్లా వేసున్నారు. తర్వాత ఇది పున్నాంగి పూలు, ఫ్లవర్స్ కూడా గార్డెన్లో వేస్తున్నారు. ఇవి ఫ్లవర్స్, వీటిని పున్నాంగి పూలు అంటారు, దేవుడికి బాగా ఉపయోగపడతాయి. ఇది ఇంకొక రేగు చెట్టు, అదే ఆ క్వాలిటీనే, ఇంకొంచెం పెద్ద సైజు వేస్తున్నారు. బాగా పూత, ఇంకా పింద కొంచెం వస్తుంది. పూత అయితే బాగుంది. ఇప్పుడు ఫ్లవర్స్ చూద్దాం. ఇది కస్తూరి అండి, ఎల్లో కలర్ కస్తూరి. చూసారా పూలు కూడా చాలా బాగా పూసున్నాయి కదా. ఇది కూడా అక్కడ చూసాం కదా మనం పున్నాంగి, అదే పున్నాంగి. ఇది చూసారా నూరు వరహాల చెట్టు అండి, ఇది రెడ్ కలరు. ఇది సీతమ్మ జాడ కుప్పులు అంటారు వీటిల్ని. ఇది కూడా కస్తూరిలో పాల రోజ్ కలరు. ఇందాక మనం చూసింది ఎల్లో కలరు.
ఇది కూడా అవేను రోజా చెట్లు పక్కన చూసారా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది కూడా నూరు వరహాల చెట్టే, ఇది వేరే కలరు కస్తూరి. దేవుడికైతే పూలు బాగా కోసుకోవచ్చు. తర్వాత ఇది దానిమ్మ అండి, కాయలు కాసే దానిమ్మ. పువ్వు దానిమ్మ కూడా ఉంటుంది, ఫ్లవర్స్ పూసేటట్టు. ఇదంతా సీతమ్మ జడకుప్పులు, బాగా ఫ్లవర్ పూసేసి ఇంకా వాడిపోద్దండి ఇంకా ఆ చెట్టు. ఆ విత్తనాలు తీసి పెట్టుకొని మళ్ళీ మనం చల్లుకోవచ్చు. ఇదేదో చివర్లో ఒక చెట్టు ఉంది, ఇదేం చెట్టు కూడా మాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా నేరేడు చెట్టు చాలా బాగా కాసింది, మాకు కూడా చాలా కోసుకున్నాం. పైన మీకు కనపడుతుందో లేదో బాగా పండి చాలా టేస్ట్గా ఉన్నాయి. సపోటా కాయలు బాగా కాస్తున్నాయి. దూరం నుంచి మ్యాంగోస్ మీకు కనపడుతున్నాయో లేదో ఇది కూడా సపోటా చెట్టేను, దీనికి కూడా బాగా కాసింది. కొంచెం ముదిరిన తర్వాత అవి కోసుకుందాం తర్వాత. వీటిని తెలుసు కదా అందరికీ, కాగితాలు పూల చెట్లు అండి, 2 చెట్లు చూసారా.